తమిళనాటలో విజయ్ సింహ గర్జన. నాందా సింగం అంటూ విజయ్ పవర్ఫుల్ డైలాగ్స్. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ రజనీకాంత్ డైలాగ్స్. 4 దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను విజయ్ ఎదుర్కోగలుగుతాడా? జాతీయ ప్రాంతీయ పార్టీలను టీవీకే ఒంటరిగా ఢీకొడుతుందా? పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా లోకల్ నాన్ లోకల్ పార్టీలతో కయ్యం పెట్టుకున్న విజయ్ దగ్గరున్న పొలిటికల్ వ్యూహాలేంటి? విజయ్ పోటీ వెనుక రహస్యం ఇదే. మదురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు? ఎంజీఆర్ విజయకాంత్ స్థానాన్ని విజయ్ భర్తీ చేయబోతున్నారా? తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారు? తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా 6 నెలలకు పైగా టైం ఉంది. దీంతో తమిళనాడులో అందరికంటే ముందుగానే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు అని చెప్పాలి. తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీలకు ఏ మాత్రం స్కోప్ ఇవ్వకుండా తన స్టైల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు. ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ 2వ మహానాడు సభ మదురై జిల్లాలో పెట్టి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అసలు విజయ్ సభకు ప్రజలు వెళతారా అన్న ప్రశ్నకు తావు లేకుండా 1 కాదు 2 కాదు ఏకంగా 4 లక్షల మంది సభకు హాజరయ్యారు. కానీ ఇది అంతకు మించి వచ్చినట్లు అంచనాలు సైతం ఉన్నాయి. కాగా సభలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మాత్రం అందరిలాగా కాకుండా కాస్త ఆచితూచి మాట్లాడారు. సభకొచ్చిన అభిమానులు కార్యకర్తలను ఓటు బ్యాంకుగా ఎలా మలుచుకోవాలో పక్కా వ్యూహ రచనలు రచించి మరీ ప్రసంగాలు చేశారు. ఇక చివరగా తమకు బీజేపీ డీఎంకే 2 శత్రువులేనని సభా సాక్షిగా స్పష్టం చేశారు. బీజేపీ ఐడియాలజీ పరంగా శత్రువైతే డీఎంకే రాజకీయ శత్రువు అని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే వస్తారని, మాతో పొత్తు కోసం ప్రయత్నించే వారికి క్లారిటీ ఇస్తున్నా అంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో మా పోటీ డీఎంకేతోనేనని స్పష్టం చేశారు. వాస్తవాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు విజయ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రశ్నల వ్యంగ్యస్త్రాలు విసిరారు. దీంతో ప్రతిపక్షాలు సైతం తన ప్రశ్నలకు కౌంటర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలా ప్రసంగమిస్తూ ఒక్కసారిగా నేను పోటీ చేసేది అక్కడి నుంచి అని విజయ్ ప్రకటించారు. దీంతో అభిమానులు, టీవీకే కార్యకర్తలు, టీవీల్లో చూస్తున్న ప్రజలతో పాటు విజయ్తో పాటు స్టేజ్ పై ఉన్న నేతలు సైతం షాక్ కి గురయ్యారు. విజయ్ చేసిన ఆ ఒక్క స్టేట్మెంట్ తో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోర్లు వెళ్లబెట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ముందే ప్రకటించారు విజయ్. మదురై ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు అనౌన్స్ చేశారు. మదురై జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పేరు చెప్పి అన్ని నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తుందా అంటూ ప్రకటించారు. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. నిజానికి మదురై జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే దీని అర్థం ఈ ఒక్కసారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఎమ్మెల్యేలకు నా ఫేస్ చూసి మాత్రమే ఓటు వేయాలని, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించి తన పార్టీకి ఓటు వేయాలని విజయ్ ప్రకటించారు. అంటే టీవీకే క్యాడర్ మిగతా 234 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, టీవీకేకు ఓటు వేస్తే అది తనకు ఓటేసినట్లేనని కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి నియోజకవర్గ మహిళలంతా ఎంజీఆర్ తర్వాత తమను తమ సొంత మనుషుల్లా చూసిన ఒక్క నాయకుడు లేరని, ఇప్పుడు విజయ్ తమను అలాగే చూస్తాడని వారు మాట్లాడుకుంటున్నట్లు టీవీకే అధినేత వెల్లడించారు. విజయ్ ఎంచుకున్న మదురై తూర్పు నియోజకవర్గం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే బెల్ వెదర్గా ఈ నియోజకవర్గం పరిగణించబడుతుంది. గతంలో ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీలే చెన్నైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న నమ్మకం బలంగా ఉంది. ఈ చరిత్రను పరిగణలోకి తీసుకుంటే విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే సూచనకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లను సొంతం చేసుకుంటారు, అసలు గెలుస్తారా లేదా అన్నది.
కానీ ఒక్కటి మాత్రం విజయ్ నిజం చేసి చూపించారు. గతంలో విజయ్ పార్టీ పెట్టే ముందు అన్ని మాటలే రజనీకాంత్ లాగా ప్రకటన చేసి వెళ్లిపోతారు అన్నారు. సీన్ కట్ చేస్తే హీరో విజయ్ తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టేశారు. విజయ్ పార్టీ పెట్టాడు గాని దాన్ని నడిపించడం వచ్చా, అసలు ఒక్క సభైనా పెట్టి సక్సెస్ చేశాడా అన్నారు. అది కూడా విజయ్ నిజం చేసి చూపించాడు. అసలు తమిళనాడు రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా ఉన్న మదురై జిల్లా విజయ్ సభ పెట్టి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. దీంతో తమిళనాడుతో పాటు యావత్ దేశం సైతం విజయ్ తన వైపు తిప్పుకునేలా చేశాడు.